హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మరి నేను కూడా బాగున్నాను. ఈరోజైతే శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి గుడిలోనండి మహాచండీ యోగం జరుగుతుంది. ఎందుకు ఏంటి అంటే ఈ గుడి వార్షికోత్సవము చేసే రోజండి ఇది. అంటే గుడి కట్టి ఒక 1 ఇయర్ అయింది. అందుకని ఆ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇక్కడైతే మహాచండీ హోమం జరుగుతుంది. భక్తులందరూ కూడా మరి రండి అని చెప్పేసి ముందుగానే అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. చూశారుగా ఏర్పాట్లు అయితే ఏ రీతిగా చేశారో. తర్వాత అన్నప్రసాదం కూడా వితరణ అని ఇచ్చారండి. చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కానీ, రాఘవేంద్ర కాలనీలో ఉన్న వాళ్ళు కానీ అందరూ చాలామంది ఇక్కడికి రావటం జరిగిందండి. మరి నేను కూడా గుడికి వచ్చానన్నమాట. వచ్చినప్పుడు మీకు చూపించాలి కదా, ఒక చిన్న వీడియోనైతే నేను తీయటం జరుగుతుంది. ఇక్కడ చూశారుగా మహాచండీ హోమం జరుగుతుందండి. వీళ్ళందరూ కూడా హోమం చేయడానికి కూర్చున్నారనమాట, దంపతులు. గుడిలో ఏదైనా కార్యక్రమం ఉందంటే కాలనీ వాసులందరూ కూడా ఎంతో శ్రద్ధగా, చక్కగా, మంచిగా రావటం జరుగుతుందండి. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ మహాచండీ హోమం జరుగుతుందని చూస్తూ ఉన్నారన్నమాట. చాలా నిష్టగా, నియమంగా చేపిస్తున్నారండి వేపన వాళ్ళు. అందరూ కూడా చక్కగా హోమాన్ని తిలకిస్తున్నారు. నాకైతే గుడికి వెళ్ళినందుకు మరి ఇదంతా కూడా కొంచెం ఒక చిన్న వీడియో అయితే మాత్రం తీయాలి అనిపిస్తుందండి. అందుకని నేను కూడా కొంచెం వాళ్ళని పర్మిషన్ అడిగి వీడియో తీయటం జరుగుతుంది. అంటే చాలామంది రాలేకపోయిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినా మరి ఎక్కడ ఉన్నా చూస్తే కూడా పుణ్యం వస్తుందని నేను అనుకుంటానన్నమాట. అమ్మవారి దయ అందరి మీద, అందరి కుటుంబాల మీద మరి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ పూజలన్నీ కూడా నాకు చెప్పటం అయితే రాదండి, పేర్లు మామూలుగా వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడండి వచ్చిన భక్తులందరూ కూడా ఏమైనా అనారోగ్యం ఏదైనా గబాలన సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో, ఎండాకాలం కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు కొద్దిగా వస్తారు కదండి, ఏజ్ అయిన వాళ్ళు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే గబాలన మెడికల్ క్యాంప్ కూడా పెట్టారండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా మామూలుగా ఎమర్జెన్సీగా ఏవైనా మెడిసిన్స్ ఇచ్చేటట్టుగా క్యాంప్ని ఏర్పాటు చేశారనమాట. వచ్చిన భక్తులందరూ కూడా ఎండ తగలకుండా చక్కగా టెంట్లు ఏర్పాటు చేశారండి. హోమంలో వెయ్యాలి అనుకుంటే ఆ నవధాన్యాలన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారనమాట. మరి వాళ్ళు కూడా నవధాన్యాలను తీసుకొని వేయటం జరుగుతుంది కొంతమంది. ఇక్కడైతే మరి అన్నప్రసాదం, అన్నదాన కార్యక్రమానికి సంబంధించి వంటలు రెడీ అవుతున్నాయండి. అందరూ కూడా చూశారుగా, చాలా పెద్ద పెద్ద హెవీగా ఉన్న డేక్షాలన్నీ కూడా పెట్టి ఇట్లాగా వంటలు సిద్ధం చేస్తున్నారన్నమాట. రకరకాల వంటకాలతో గుమగుమలాడిపోతుంది అక్కడున్న ఏరియా అంతా కూడా. నేనైతే ముందుగానే అన్నీ కూడా కవర్ చేయాలి అన్నట్లుగా కొంచెం వీడియో అయితే మాత్రం తీస్తున్నానండి. ఎందుకంటే జనం అందరూ పెరిగిపోయారనుకోండి, మనకు వీడియో తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఈ వంట వాళ్ళు కూరగాయలన్నీ కూడా తరుగుతున్నారనమాట.
వీళ్ళందరూ గూడా ఒక చిన్న క్లిప్ తీస్తాను అంటే, సరేనని నిలబడ్డారనమాట. మమ్మల్ని గూడా తీయండిలే అనేసి. నేనైతే తొందరగా అడగలేనండి గబాల్న. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం వీడియోస్ తీసి అప్‌లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి, వాళ్ళు గూడా ఏమి అనకుండా యూట్యూబ్ ఛానెల్ ఉందనేసి కొంచెం తీసుకో అమ్మా అని అంటున్నారనమాట. ఏర్పాట్లు చూడండి ఎంత బాగా, ఎంత మంచిగా టెంట్‌లయితే వేసేసారండి. ఎండాకాలం కాబట్టి ఎక్కడ గూడా భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా హోమం దగ్గర కూర్చోటానికి గానీ, అమ్మవారి గుడిలో పూజలు అన్నీ చూడటానికి ఏ ప్రాబ్లమ్ లేకుండా ఏర్పాట్లయితే చాలా చక్కగా చేశారండి. ఇక్కడ వచ్చేసి ఎవరైనా అమ్మవారికి కానుకలు గానీ, మామూలుగా చందాలు గానీ ఏవైనా ఇవ్వాలి, డబ్బు రూపంగా ఇవ్వాలి అనుకుంటే మాత్రం వీళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ వీళ్ళైతే కూర్చున్నారు. వాళ్ళు తీసుకున్నందుకు గూడా రసీదులు కూడా ఇస్తున్నారండి. అమ్మవారి పేరు మీద మనం ఏమైనా డబ్బులు ఇస్తే, హోమానికి సంబంధించి కట్టెలనైతే తీసుకెళ్తున్నారండి వీళ్ళు. ధ్వజస్తంభం అండి. పోచమ్మ తల్లి గుడి ముందు ఉన్న ధ్వజస్తంభం అన్నమాట. చాలా బాగా అలంకరణ చేశారండి గుడినైతే చూశారుగా. బంతి పూలతో, అనేక రకాల ఫ్లవర్స్‌తో చాలా చక్కగా అలంకరణ అయితే బాగా చేశారండి. చక్కగా అక్కడున్న మ్యూజిక్ సౌండ్స్ గానీ, హోమం గానీ అన్నీ గూడా ఆ మంత్రాలు అన్నీ గూడా పెడితే చాలా బావుంటుంది. కాకపోతే వీడియోలో అవన్నీ ఎలౌ లేదండి నాకు. అందుకని మళ్ళీ ఛానల్‌కి మౌంటైజేషన్ అవ్వటానికి ఇబ్బందవుతుందని నేను మొత్తానికి అంతా గూడా ఆడియో మొత్తం తీసేసి ఓన్లీ వీడియో ఉంచి నా వాయిస్ ఓవర్ ఇవ్వటం జరుగుతుందండి. కొంతమందయితే మేము ఏమన్నా దేవుడి గురించి చెప్తాము అన్నారు. అన్నప్పుడు కూడా నేను ఇదే చెప్పానండి. ఎందుకంటే మీరు ఏమన్నా మాట్లాడుతున్నా గానీ నాకు వెనకాల అవి సౌండ్స్ వినిపిస్తాయండి. నేనే వాయిస్ ఓవర్ ఇస్తానన్నాను. సరే అమ్మ పర్లేదన్నారనమాట. వీళ్ళందరూ కూడా గుడికి వచ్చిన భక్తులు చక్కగా కూర్చున్నారు. ఇక్కడ కొంతమంది గుడిలో ఉన్నారు. కొంతమంది హోమం దగ్గర ఉన్నారు. నా పనైతే నేను చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటానండి. అమ్మవారిని ఎంత బాగా అలంకరించారోనండి. చాలా బాగా అలంకరించారు. పంతులు గారు గూడా చాలా మంచాయనండి. వచ్చిన భక్తులందరినీ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పూజలు గూడా చాలా బాగా చేస్తారనమాట ఈ గుడిలో ఉన్న పంతులు గారు. చిన్న వయసైనప్పటికీ గూడా అనుభవపూర్వకంగా చాలా బాగా చేస్తారనమాట అండి పూజలైతే. వీళ్ళందరూ కూడా మా కాలనీ పెద్ద మనుషులు. నాకైతే కొంతమంది పేర్లైతే తెలీదండి. ఏం పేర్లు చెప్తలేదు అని అనుకోమాకండి. అందరి పేర్లైతే నాకు తెలీదు. ఈరోజు కార్యక్రమానికి చాలామంది రాజకీయ నాయకులు కూడా రావడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా మంచిగా సన్మానం చేస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళకి వచ్చినట్లుగా సన్మానం చేస్తున్నారు. వీడియోస్ తీస్తున్నారు. ఎందుకంటే గుర్తుగా ఉంటాయి కదండీ! ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎప్పుడన్నా చూడాలంటే వీడియో ఉంటే మనం చూసుకోవటం జరుగుతుందనమాట. ఈ అలంకరణ చేయటానికి గూడా చాలా టైం పట్టుంటుందండి. వీళ్ళందరూ గూడా మరి ఎవరెవరు చేశారో అందరూని కూడా అమ్మవారు చాలా చక్కగా దీవిస్తారండి ఖచ్చితంగా. చాలా టైం పట్టుంటుంది ఈ ఏర్పాట్లన్నీ చేయటానికి గూడా. నేనైతే ఎవ్వరూ మిస్ కాకుండా ఉండాలన్నట్టుగా
వీడియో తీస్తున్నానండి. చేతనైనంత వరకి, సాధ్యమైనంత వరకి కూడా అందరినీ కవర్ చేయటం జరుగుతుంది. అలాగే నన్ను కూడా మా బాబుతో తీయమన్నానండి ఓ చిన్న క్లిప్పు. మా బాబుని తీసుకెళ్ళాను వెంటనే. ఇద్దరం కలిసి వెళ్ళామనమాట గుడికి. ఎప్పుడైనా ఒకసారి మరి నేను కూడా కనిపించాలి కాబట్టి మా బాబు తీస్తున్నాడు నన్నైతే. ఈవిడొచ్చేసి మాత్రం నన్ను చూడండి ఎలా పట్టుకుంటున్నారో. నిజంగానండి. ప్రేమ ఉండాలండి ఎవరికైనా గూడా. చక్కగా పలకరింపు, మాట్లాడే విధానం ఉంటే ఎవ్వరైనా సరే తన అని లేకుండా కలిసిపోయే మనస్తత్వం ఉండాలండి. చాలామంది నాతో అయితే బాగానే ఉంటారు. నేను కూడా చూసిన వాళ్ళతో అందరితో కూడా మంచిగా మాట్లాడతాననమాట. మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఇతరులు కూడా మనకి మంచిగా సమాధానం చెప్తూ ఉంటారు. ఆప్యాయంగా పలకరిస్తే చాలు గదండీ! ఇంకేముంది కావాల్సింది. మనం చూసి చూడనట్టుగా వేరే వాళ్ళతో పలకలేదనుకోండి, వాళ్ళు కూడా మనల్ని అలాగే ఉంటారు. అందరూ చూడండి హాయ్ చెబుతున్నారు. ఎంత బాగా. కొంతమందయితే మీది యూట్యూబ్ ఛానల్ ఉందా అండి? ఏ ఏ ఛానల్ అండి? మీ ఛానల్ పేరు అని చెప్పి కొంతమందయితే తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడిప్పుడే కొంచెం నా ఛానల్‌ని గుర్తుపట్టడం జరుగుతుందనుకుంటా. నాకైతే కొంచెం బెరుకుగానే ఉంటుంది వీడియో తీయాలి అంటే మాత్రం. అయినా తప్పదు. తీయాలి, అందరినీ కవర్ చేయాలి. చూసినంత వరకు చూస్తారు అన్నట్లు నేను అనుకుంటూ ఉంటానండి. ఇది మధ్యాహ్నం దగ్గర దగ్గర 1:00 అవుతున్నట్టుంది టైము. 12:30, 1:00 అవుతుందండి టైమైతే. ఈవిడైతే మాత్రం అమ్మవారికి బోనం తీసుకెళ్తానికి వేప మండలు తుంచుతున్నారనమాట. అమ్మవారి గుడిలో అమ్మవారి సేవ చేస్తూ ఉంటుంది తనైతే. ఎందుకమ్మా వేప మండలు అని అడుగుతుంటే, అమ్మవారికి బోనం తీసుకెళ్ళాలమ్మా అందుకని తుంచుతున్నాను అని చెప్తున్నారనమాట. వీళ్ళు బోనం ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఎప్పుడూ చూడలేదండి. మామూలుగా దగ్గర కూర్చొని చూస్తున్నానన్నమాట. ఏముంటాయి, ఎలా చేస్తారు, ఏంటి అని అడుగుతున్నాను. ఇది బెల్లమన్నం వండారంటండి. బెల్లమన్నము ఒక పాత్రలో అంటే ఒక బిందెకి చక్కగా పసుపు బొట్లు పెట్టి, పసుపు రాసి బొట్లు పెట్టి, కుంకుమ బొట్లు దానిలో బెల్లమన్నం పెడుతున్నారండి. ఆ గిన్నె నిండా కూడా బెల్లమన్నం పెడుతున్నారు. అంటే పొంగలి, మనమైతే పొంగల్ చేసుకుంటాం కదా, ఆ పొంగల్ని దాంట్లో పెడుతున్నారనమాట. ఏవేవో ఉన్నాయి ఇక్కడ. కళ్ళు అనుకుంటానండి. ఆ బాటిల్లో అయితే కళ్ళు ఉంది. ఇట్లా బెల్లపన్నం పెడుతున్నారు. మళ్ళా ఇంకా వేపమండలు పెట్టి వాటికి పువ్వులు అలంకరణ చేసి బంతి పువ్వులతో దాని మీద వేపమండలు పెట్టి పైన దీపారాజన ప్రమిదలతో దీపం వెలిగిస్తారంటండి. వాళ్ళు చెప్తున్నారనమాట ఇలా చేస్తాము అని. చాలా బాగా అలంకరణ చేస్తున్నారండి వీటినైతే. అంటే మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి మాకు తెలియదు ఇవన్నీ కూడా. అమ్మవారికి బోనం ఎట్లా తీసుకెళ్తారు ఏంటి అనేది నాకు తెలియదనమాట. ఫస్ట్ టైం నేను దగ్గరగా కూర్చొని చూస్తున్నాను. గ్రామదేవత నల్లపోచమ్మ తల్లి అంటే మనకిక్కడ గ్రామదేవత అనమాట. మరి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు వెలిసారో నాకైతే తెలియదు కానీ చాలామంది ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా వస్తారండి ఈ అమ్మవారి దగ్గరికి. అంటే మనకి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది. మనని చల్లగా చూస్తుంది. మన కాలనీ వాసుల్ని మనం ఏదైనా తలుచుకున్నప్పుడు గబాల్న ఏదైనా అయితేనే కదండీ బాగా కొలిసేది. అందుకని అందరూ కూడా అమ్మవారిని ఏదైనా అడిగినప్పుడు కోరికలు కూడా
నెరవేరుతున్నాయి మాకు అని చెప్తున్నారండి కొంతమంది అయితే. ఇక్కడైతే నాగప్రతిమలకి అభిషేకాలు అవి చేసి చక్కగా అలంకరణ చేశారండి. ఇలా ఇంకొక కుండ పెట్టారు దాని మీద. దాని మీద వేపమండలు పెడుతున్నారు. దానిపైన మళ్ళీ దీపం పెడతారంటండి. ప్రమిద పెట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తామని చెప్పారనమాట వాళ్ళు. మరలా నేను మళ్ళీ హోమం దగ్గరికి వచ్చేసాను. హోమం చూపిద్దాంలే అని. అక్కడొకసారి, ఇక్కడొకసారి ఏదో ఒకటి జరిగి తీస్తా ఉన్నాననమాట. ఈ ఎండలకి దప్పిక కూడా బాగా అవుతుంది జనాలకి. ఎక్కడికక్కడ కూలింగ్ వాటర్ ఏర్పాటు చేశారండి. వాటర్‌కి ఇబ్బంది లేకుండా, చైర్స్‌కి ఇబ్బంది లేకుండా కూర్చునేవాళ్ళు కూర్చున్నారు. ప్రశాంతంగా కొంతసేపు, కొంత సమయాన్ని దేవుడి సన్నిధిలో గడిపారండి ఈరోజైతే. కొంతమంది అంటే పెద్ద మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకందరికీ కూడా మర్యాదపూర్వకంగా శాలువా కప్పి సన్మానం చేస్తున్నారండి. ఈయనైతే ప్రసాదరావు గారు. ఎందుకంటే నాకు ఆయన తెలుసు, మామూలుగా చూస్తూ ఉంటాను కాబట్టి. ప్రసాదరావు గారు ఆయన భార్య అనమాట. వచ్చిన వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. చండీ హోమం జరుగుతుందండి ఇక్కడ. మహాచండీ హోమం అంట. ఇక్కడ కొంతమంది ఏదైనా కొంచెం గబాలన ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే వచ్చి చూయించుకుంటాం జరుగుతుందండి. జనార్దన్ రెడ్డి గారు, ఆయన వైఫ్ సతీమణి అనమాట అండి వీళ్ళిద్దరైతే. ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లైతే నాకు తెలియదండి, ఎవరు ఏంటి అనేది. ఈయనైతే నరసింహగౌడ్ గారు అంటారు. నరసింహగౌడ్ గారు. ఈ అన్నదానానికి సంబంధించి కూడా ఆయనే ఈ రోజున మొత్తం కూడా భరిస్తున్నారు. ఖర్చంతా ఆయనే పెట్టుకున్నారు అన్నట్టుగా ఎవరో అన్నారండి, చెప్పారనమాట. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి, మంచిగా దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఈరోజు అన్నప్రసాదం మరి తయారు చేయించడం అంటే మామూలు విషయం కాదండి. ఎన్నో వేలల్లో మరి ఎంతమంది వస్తారో అయితే, ఇసుకేస్తే రాలకుండా ఉండేటట్లుగా వచ్చారు జనమైతే. రాజకీయ నాయకులు అంటేనే ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్నీ అన్నీ అంటే వాళ్ళు ఏదైనా వచ్చి ప్రజలు అడిగినప్పుడు గబాలన చేస్తూ ఉన్నారనుకోండి, ఇంకా మంచిగా మళ్ళీ మళ్ళీ ఆయన్నే ఎన్నుకోవాలి అన్నట్టు అనుకుంటారనమాట. వీళ్ళందరూ వచ్చి బయట కూర్చొని ఉంటే నేను మళ్ళీ ఇంకో క్లిప్ తీశానండి వీళ్ళని.
మంచి మనసుతో ప్రజలకి దగ్గరగా ఉండి, ప్రజలకి అందుబాటులో ఉండి, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ ఉంటే, ఎప్పుడు కూడా జనం అందరూ గూడా మళ్ళీ, మళ్ళీ ఎన్నుకుంటా ఉంటారండి ఆ నాయకుల్ని. అంటే దేవుడు వాళ్ళకి ఒక మంచి అవకాశాన్నిచ్చారనమాట. ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. చాలా చక్కగా అందరూ గూడా ఒకరినొకరు మంచిగా పలకరించుకుంటూ, చక్కగా అందరూ ఒక గ్రూప్‌లాగా నిలబడ్డారు చూడండి వీళ్ళందరూ గూడా. ఇక్కడైతే కూలింగ్ వాటర్ పెట్టారండి. వచ్చిన జనాలందరికీ కూడా వాటరు చక్కగా ఎండలు మండిపోతున్నాయి కాబట్టి చల్లటి నీళ్ళని ఉంచారనమాట. చక్కగా కలిసి మెలిసి ఒక కాలనీలో ఉన్న మెంబర్స్ అందరూ గూడా మరి పురిగొల్పుకొని ఒకరినొకరు ఇంత గొప్ప ఏర్పాట్లు చేశారండి. నిజంగా వాళ్ళందరికీ కూడా ఆహ్, ఇంకా చాలా ఆహ్, దేవుడు చక్కగా దేవత మంచిగా దీవించాలి అని కోరుకుంటున్నాను నేను. ఆ నల్లపోచమ్మ తల్లి ఆశీర్వాదము ప్రతి కుటుంబం మీద ఇప్పుడు మేము గూడా వచ్చాం. మా మీద, వచ్చిన వాళ్ళందరి మీద, మరి ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళు, దాతలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ గూడా అమ్మవారు దీవించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో మరి ఈ హోమాన్ని జరిగిస్తున్నారండి అందరూ కూడా. పోచమ్మ తల్లికి బోనం తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ కలర్ శారీస్ కట్టారు గదండీ! కాలనీలో ఉన్న వాళ్ళందరూ గూడా వీళ్ళందరూ గూడా భలేగున్నారు గదండీ! అందరూ శారీస్ సేమ్ కట్టారు. బాగున్నారు అందరూ. ఒక గ్రూప్‌లాగా సేమ్ కలర్‌గా అంటే హెచ్చుతగ్గులు లేకుండా మంచిగా కట్టారండి. ఈయనైతే ఎడ్ల రమేష్ గారండి. నాకు మామూలుగా అంటే నేను వాళ్ళ అత్తగారింట్లో మేము రెంట్‌కుండేవాళ్ళం. అలా తెలుసనమాట. "బాగున్నారా అండి?" అంటే, "ఆ! బాగున్నామమ్మా" అనన్నారు. హోమం అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇలాగ లోపలికొచ్చిన తర్వాత అండి ఆయన వేపనాయన చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు అంటే, దసరాకి నవరాత్రులు అని చేస్తారు గదా! 9 రోజులు నవరాత్రులు చేస్తారు. ఆ 9 రోజులే కాదు, విడి రోజుల్లో గూడా ఇలా ఇలా ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్తున్నారండి. నాకు కొన్ని కొన్నే గుర్తుంటాయి. అన్నీ గుర్తుండవు. ఆ గుర్తున్న పాయింట్ల వరకి నేను మీతో చెప్తం జరుగుతుంది. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నేను ఏదో ఒకటి మాట్లాడటానికి కవర్ చేస్తున్నాను.
ఇక్కడైతే వంటలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా భోజన ఏర్పాట్లకి అన్నీ సిద్ధం చేస్తున్నారండి. జనం చూసారుగా, అసలిక భోజనాలు రెడీ అవుతున్నాయి అంటే చాలా లైన్‌లో వచ్చేసి నిలబడ్డారండి మొత్తం గూడా. వాళ్ళు చెప్తున్నారు, ఇంకా కొంచెం టైం ఉంది. హాఫ్ ఎన్ అవర్ టైం ఉంటుంది అన్నట్టు చెప్తున్నారనమాట. అయినా గూడా అంటే లేట్ అయ్యింది అన్నట్టుగా, మరి 1:30 అట్లా అయినట్టుంది టైము. ఇంక ఎవరికైనా కొంచెం ఆకలేస్తుంది గదండీ! వాళ్ళైతే వీళ్ళు రెడీ చేస్తున్నారు అన్నట్టుగా ముందుగానే లైన్‌లో వచ్చి నిలబడ్డారనమాట. పొంగలండి. కొర్రలతో పొంగల్ చేశారు. పులిహోర, బగారా రైసు, ఇక్కడైతే కొంచెం క్లిప్పింగు నేను చూసుకోలేదండి. చూసుకోకుండా ఎడిటింగ్ చేసేసేసాను. మళ్ళీ అది తీయటానికి రాదు గదా! అందుకని ఉంచేయటం జరిగింది. ఏమనుకోకండి. ఇదిగోండి పొంగలి, పులిహోర, బగారా రైసు, వైట్ రైసు, ఇదైతే చట్నీ, ఇదైతే ఆలు వంకాయ కూర, పప్పు, సాంబారు. అంటే 2, 3 కౌంటర్‌లాగా పెట్టారండి. జనం బాగా ఎక్కువగా వచ్చారు గదా! అందుకని ఒక్క దగ్గరైతే కుదరదు అన్నట్టుగా జెంట్స్‌కి, లేడీస్‌కి, ఇంకా అన్నం తిన్న తర్వాత మళ్ళా వెళ్తాం గదా పెట్టించుకోవడానికి, అట్లాగా అన్నట్టుగా 2, 3 కౌంటర్‌లాగా పెట్టారండి. ఇట్లా చిప్స్ అన్నీ గూడా పెట్టారనమాట. పెరుగు చట్నీ. తిన్నవాళ్ళకి తిన్నంతగా కడుపు నిండా ఎంతోమంది వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించటం జరిగింది. కడుపు నిండుగా అందరూ గూడా అమ్మవారిని